కావేరి, ఈ యమజ ప్రోగ్రాం పాడు చేయడానికే వచ్చినట్టుంది. అవును కాకమ్మ, లావణ్యక్క తీసుకొచ్చినట్టుంది. లావణ్య కాదు, స్నేహ తీసుకొచ్చింది. యమజతో నవ్వుతూ మాట్లాడుతుంది చూడు. ఈ యమజ స్నేహ పొన్నుని మచ్చిక చేసుకుని ఇక్కడికొచ్చినట్టుంది. ఏయ్, ఆగండి! ఇది మా ఇంట్లో ఫంక్షన్ యమజా. నిన్నెవరే పిలిచింది? పార్వతమ్మ గారు, మీరు పెద్దవారు, మీకు తెలియందేముంది? ఇది ఎవరింట్లో ఫంక్షనో కాదు, అమ్మవారి ఫంక్షన్. దేవత పూజకు ఎవరు పిలవక్కర్లేదు కదా. అయినా నేను ఆహ్వానం లేకుండా రాలేదులేండి. ఈ ఇంటి కోడలు, నాకు ఆప్తురాలైన స్నేహ పిలిస్తే వచ్చాను. అవును, నేనే పిలిచాను. స్నేహ, మనింట్లో ఫంక్షన్కి యమజని పిలవడమేంది? ఇది నా ఇల్లు కావేరి. ఇక్కడ జరిగే ఫంక్షన్కి నాకు కావలసిన వాళ్ళని పిలుచుకునే హక్కు నాకుంది. యమజ కావాలనే గిదంతా చేస్తుంది. గిప్పుడు గొడవైతే నా బిడ్డ బోనం విత్తనం ఆగిపోతుంది. స్నేహ, పిలుచుకునే హక్కు నీకుంది, కానీ ఎవరిని పిలుస్తున్నావో చెప్పాల్సిన బాధ్యత కూడా నీకుంది. అదేంటి మరిది గారు, మీకు కావలసిన వాళ్ళని మీరు పిలుచుకున్నారు, తనకు కావలసిన వాళ్ళని తను పిలుచుకుంది. ఇందులో తప్పే ఉంది? తప్పు. గిది నా బిడ్డల కోసం నేను చేస్తున్న పూజ. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. అయినా ఇంటికి ఎలాంటి వాళ్ళొచ్చినా మర్యాద చేయాలి. దయచేసి అందరూ కూర్చోండి. యమజ మేడం, మీరెళ్ళి కూర్చోండి. భువనా, ఆవిడెవరు? ఆవిడ ఎవరైతే ఎదుటి వాళ్ళ ఆస్తుల్ని ఆనందాల్ని తీసుకుని ఎదిగిపోతూ ఉంటారో వారే శ్రీ 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 యమజ గారు.